లండన్‌లో ఈ ఐపీఓలు విపరీతంగా ఉంటుంటాయి. కానీ ఇప్పుడు అవే తేడాలొస్తున్నాయి. అవే తగ్గుతున్నటువంటి పరిస్థితి. ఎందుకని మెక్సికోతో పోల్చుకుంటే మెక్సికోకి పోతున్నటువంటి పరిస్థితి ఉంది. లండన్‌లోకి ఏదైతే పాకిస్తాన్ నుంచి వచ్చినోళ్ళు లేకపోతే గనక ఇతర దేశాల నుండి చొరబాటుదారులుగా వచ్చి అక్కడ శరణార్థులుగా మారి అక్కడ రోడ్ల మీద చేస్తున్న తప్పుడు పనులు, అసహ్యకరమైన పనులు, విసిగించే పనులు వాటన్నిటి కారణంగా అక్కడ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానమైనటువంటి సమస్యగా మారుతున్నది. విసిగిపోతున్నారక్కడ. దానికి తోడు అక్కడ ఎక్స్‌పెండిచర్ ఎక్కువ. బ్రతకడానికి ఎక్స్‌పెండిచర్ ఎక్కువ. ఆహ్, ఓవరాల్‌గా బ్రిటన్‌లో ఉన్న ఇతర ప్రాంతాల్లో రూ. 100 అయ్యే ఖర్చు అక్కడ రూ. 150 అవుతుంది. కాబట్టి అలాంటి సిట్యుయేషన్‌లో అక్కడికి అక్కడ ఇవి పెడితే గనక కంపెనీలు దాంట్లో పనిచేసే ఎంప్లాయీస్‌కి ఎక్కువ సాలరీస్ పే చేయాలి. ఎందుకంటే మరి అక్కడ మెయింటెనెన్స్‌కి తగ్గట్టుగా చేయాలి కదా! లేకపోతే అక్కడికి ఉద్యోగాలకి రారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని తరలిపోయేటటువంటి పరిస్థితి తలెత్తుంది. ఫ్యూచర్‌లో మన ముంబైకి కూడా అదే అవుతుంది. ఇప్పుడు మనకి వైజాగ్ లాంటి చోటకి 2 టైర్ సిటీస్‌కి ఎందుకెళ్తున్నారంటే బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ లాంటి చోట్లన ఎక్స్‌పెండిచర్ ఎక్కువ అవ్వడం వల్లే. కాబట్టి మార్పు అనేటటువంటిది అనివార్యమవుతుంది.